నాగార్జున సాగర్ డ్యామ్. ఈ డ్యామ్ కి రావడం సెకండ్ టైం అయినా కూడా ఈసారి డ్యామ్ ఒకటే కాకుండా నియర్ బై టూరిస్ట్ ప్లేసెస్ ని కూడా కవర్ చేద్దాం. ఇక ఈ రోజు నాగార్జున సాగర్ డ్యామ్ కి మన ప్రయాణం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అలాగే న్యూ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచండి. నల్గొండ నుంచి కార్లో మా జర్నీ అయితే మొదలైందండి. 8:30కి స్టార్ట్ అయ్యాము. ఫుడ్, వాటర్ అన్నీ సెట్ చేసుకున్నాం. మీలో ఎంతమందికి బుద్ధ ఐలాండ్ గురించి తెలుసు? అక్కడ ఒక మ్యూజియం ఉందని విషయం మీకు తెలుసా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలియకపోతే తెలియదని కామెంట్ చేయండి. అయితే బుద్ధ ఐలాండ్ గురించి మా అత్తగారు చెప్తేనే నాకు తెలిసింది. ఈరోజు మనం అక్కడికి కూడా వెళ్ళిపోదాం. నాగార్జున సాగర్ కృష్ణా నది నీటిని నిల్వ చేస్తూ కట్టిన ఈ డ్యామ్ సాగునీటికి మరియు తాగునీటికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ కి డబ్బులు అయితే కట్ అవుతున్నాయి స్కానర్ ద్వారా. ఈరోజు సండే కాబట్టి ఫ్రీ టైంలో ఫ్యామిలీ తోటి చాలా మంది అయితే వాళ్ళ వెహికల్స్ తీసుకొని నాగార్జున సాగర్కి అయితే వెళ్తున్నారు. ఒక 2 అవర్స్లో అయితే మనం చేరుకున్నామండి. మీకు ఆ కొండలు కనిపిస్తున్నాయా? ఫ్యామిలీతో వచ్చే వాళ్ళైతే ఫుడ్కి, వాటర్కి క్యాంటీన్స్ ఐలాండ్ మ్యూజియంలో ఉన్నాయి. అలాగే ప్రాజెక్ట్ దగ్గర కూడా రిసార్ట్స్, ఫ్యామిలీ ధాబాస్ అండ్ ఓపెన్ ప్లేస్లో ఫిష్ ఫ్రైలు కూడా చేస్తున్నారు. సో ఫుడ్ అండ్ వాటర్ విషయంలో నో వరీ. ఇప్పుడు మనం లాంచ్ స్టేషన్లో అయితే ఉన్నాము. మీరు ఇక్కడ చూడొచ్చు టికెట్ రేట్స్. మొత్తం మ్యూజియానికి ప్లస్ లాంచ్కి కలిపి 200 పడుతుంది అడల్ట్స్కి అయితే. చిల్డ్రన్స్కి అయితే 150 పడుతుంది. 5 to 10 బిలో ఉంటే వాళ్ళకైతే ఫ్రీ. బుద్ధుడి మ్యూజియం గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాగార్జున కొండ ఒకప్పుడు మహాయాన బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. ఆశ్రమాలు, స్తూపాలు మరియు విశ్వాసాన్ని ప్రచారం చేయడానికి నిర్మించిన ఇతర నిర్మాణాలు. నాగార్జున సాగర్ మ్యూజియం పురాతన బౌద్ధ నాగరికత నుండి బౌద్ధ కళాఖండాలు మరియు అవశేషాలు యొక్క గొప్ప సేకరణను ప్రదర్శిస్తుంది. శిల్పాలు, శాసనాలు రాతి మీద అద్భుతంగా చెక్కారు. వాళ్ళు వాడిన వస్తువులు మరియు రాతితో కట్టిన ఇల్లును కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. మ్యూజియంలో చాలా రకాలైతే పురాతన వస్తువులు అయితే సేకరించి ఉంచారు. అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ గురించి సంబంధించిన ప్రాజెక్ట్ డెమో డ్యామ్ గురించి ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో కృష్ణా నది నీటిని ఎలా స్టోర్ చేస్తుందో, అలాగే ఈ పంటలకి ఈ నీరు ఏ విధంగా వెళ్తుందో అనే డెమోలో మనం పూర్తిగా చూడొచ్చు. బౌద్ధుని శిల్పాన్ని చూడండి ఎంత బాగా చెక్కారు. అలాగే ఒక రాతి మీద అద్భుతంగా సంస్కృతిని తెలిపేలా ఇక్కడ రాతి విగ్రహాలు ఎన్నెన్నో.
అప్పటి నాటి రాతి ఇల్లుని మీరైతే చూడొచ్చు. ఈ ఐలాండ్లో క్యాంటీన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకవేళ ఫుడ్ తెచ్చుకున్నట్టయితే ఇక్కడ తినొచ్చు. మ్యూజియం చూసుకున్నాక లాంచ్ ఎక్కేసి రిటర్న్ వచ్చేసాం. లాంచ్ స్టేషన్ నుంచి స్ట్రైట్గా వచ్చి రైట్ తీసుకుంటే అక్కడ ఒక పార్క్ ఉంది. అక్కడ మేము ఇప్పుడు మనం డ్యామ్ దగ్గరికి వెళ్దాం. కృష్ణా నదిపై నిర్మించబడిన ఒక ముఖ్యమైన బహుళాసాధక ప్రాజెక్ట్ ఇది 1955 to 1967 మధ్యలో నిర్మించబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి ఆనకట్టల్లో ఒకటి. నాగార్జున సాగర్ అని పేరు పెట్టడానికి కారణం ఈ ప్రాజెక్టులో ప్రాచీన బౌద్ధ విద్వాంసుడు నాగార్జునుడు జీవించాడని నమ్మకం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ని కలుపుతూ ఈ బ్రిడ్జ్ నిర్మించబడింది. టిఎస్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ సైడ్ ఎంట్రీ గేట్వే ఉంటే డ్యామ్ అటువైపులా ఏపీ వాళ్ళకి ఎంట్రీ గేట్వే ఉంది. అలాగే లాంచ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ రాతితో కట్టబడింది. దీని పొడవు వచ్చేసి 1.6 కిలోమీటర్లు మరియు 5200 అడుగులు ఉంటుంది. ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ లో 1000 వాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ వాటర్ కెపాసిటీ వచ్చేసి 11.472 బిలియన్ క్యూసెక్ల మీటర్ నీటిని నిల్వ చేసుకోగలదు. వాటర్ అయితే ఆల్మోస్ట్ సగానికి ఎక్కువగానే వచ్చేసాయి. ఈసారి వరదలకి నీరు చాలానే వచ్చింది. అంత హైట్ నుంచి డ్యామ్ గేట్స్ చూశాక నా హ్యాండ్స్ అయితే షివర్ అయ్యాయి. అందుకే నేను స్పాట్లో తీసేశాను కెమెరాని. డ్యామ్ని పైనుంచి చూశాక మళ్ళీ ఈ స్పాట్కి రావటం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఈ యాంగిల్లో డ్యామ్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అన్ని గేట్లని ఇక్కడి నుంచి చూడొచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి డ్యామ్ నుంచి 3 కిలోమీటర్స్ మీరు ఇటు సైడ్ రావాల్సి ఉంటుంది లోపలికి. ఇక్కడికి రావాలంటే మీరు డ్యామ్ నుంచి స్ట్రైట్గా 3 కిలోమీటర్స్ వస్తే సరిపోతుంది. అక్కడ మీరు ఒక లాంగ్ బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆ బ్రిడ్జ్ నుంచి కూడా ఈ వ్యూని అయితే పర్ఫెక్ట్గా చూడగలరు. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.